అందరికీ నమస్కారము. ఇంకా మనం లాంటి వంట చేసుకున్నామంటే దానికి తగ్గట్టుగా కర్రీస్ ఉండాలి. ఇలా ఆలు ఉడకబెట్టేసాము, పక్కన ఎగ్స్ ఉడకబెట్టేసాము. ఇంక ఇవి మనం ఉడికిన తర్వాత వేడి నీళ్ళు వంపేసి చన్నీళ్ళు పోసేసుకొని ఇంకా ఈ ఆలునైతే జాగ్రత్తగా మనము ముందే సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగి మనం అవి వారబోసి మళ్ళీ వేరే వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. ఎప్పుడైనా కూరగాయలు కూడా అలానే సాల్ట్ వాటర్లో ఫస్ట్ కడిగిన తర్వాతనే మనము కట్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ పోసేసుకొని కడుక్కొని ఇలా అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నాక మనం వండే విధానం చూసేద్దాము. అన్ని కర్రీస్ ఒకలాగా ఉండవు, రకరకాల కర్రీస్ ఉంటాయి, రకరకాల టేస్ట్ ఉంటుంది. ఒకే రకం టేస్ట్ ఉండదు, ఒకే రకం వండే విధానం ఉండదు. కొంచెం ఓపిక చేసుకొని వండుకున్నామంటే ఎన్నో వెరైటీస్ రెడీ అయిపోతాయి. ఈ రోజులల్లో మనం ఏది ఉడకబెట్టాలన్నా ఉడకంది కూడా ఉడికేయడానికి మంచిగా కుక్కర్లు రెడీ అయిపోయినాయి. కూరగాయలు మనము నిల్వ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లు రెడీ అయిపోయినాయి. ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రోజులల్లో. అదే పాత రోజులల్లో 2-3 రోజులు కానీ వారం రోజులు కానీ కూరగాయలు తెచ్చి వెదురు బుట్టలు పెట్టి ఆడ పెట్టుకున్నామంటే అంత మంచిగా ఉండేది. ఫ్రిడ్జ్లోకి పోయినాయంటే టేస్ట్ తక్కువే ఆ కర్రీ. ఫ్రిడ్జ్లో నుండి తీసి వండిన కూరగాయలు ఇలా మనము ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని 2 లవంగాలు, 2 విలాచీలు, సాజీరా, పట్ట, ఇలా కొంచెం అనాసపు, మరాఠీ మొగ్గ కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మనకు జీలకర్ర, ఆవాలు ఈ వేగగానే ఉల్లిపాయ వేసేయాలి. ఇలా ఉల్లిపాయ వేగగానే మనము ఉడకబెట్టిన ఆలు పీసులు వేసేయాలి. కరివేపాకు వేసి ఇంకా పసుపు వేయక ముందే ఈ ఆలునైతే మంచిగా కొంచెము కలర్ మారేదాకా వేయించాలి ఆయిల్లో. ఇలా చేసుకున్న కర్రీ చాలా బాగుంటుంది. మనం వండిన రైస్లోకి అయితే చపాతీకి కూడా బాగుంటుంది. ఇంకా పిల్లలు కూడా అసలు ఇలా మనము ఆయిల్లో చాలాసేపు వేయించుతాం కదా, అవి మాడిపోవు, ఎర్రబడవు. చిన్న మంట పెట్టి ఇలా కలుపుకుంటూ వేయించడం వల్ల మంచిగా ఇలా నొక్కితే పిండి పిండి అయిపోతాయి. ఆలు నోట్లో వేసుకుంటే కరిపోయే ముక్కల్లాగా ఉంటాయి. ఇలా కొంచెము ఇంతసేపు వేగిన తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఇంకా ఇదైతే అందరు చేసే పనే, కానీ ఈ అల్లము పసుపు మంచిగా అన్ని ముక్కలకు పట్టేలాగా కొంచెం సేపు వేగనిచ్చేయాలి. అల్లము పసుపు వేసేసి మళ్ళీ ఆలును మనం ఉడకబెట్టినా కానీ కొంచెం పలుకుగా దించాలి. మరీ మెత్తగా ఉడకబెట్టకూడదు, ఎందుకంటే ఆయిల్లో చాలాసేపు వేగాలి కాబట్టి కొంచెం పలుకుగానే దించి కట్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లంతో పాటు పసుపుతో పాటు మనము తగినంత కారము, సాల్ట్ వేసుకోవాలి. కారము, సాల్ట్ వేసి మళ్ళీ ఇది ఆయిల్ తేలే వరకు కారము ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఒక 4 మన ఇష్టాన్ని బట్టి టమాటా వేసేసుకోవాలి. టమాటా కొంచెము మనకు వేగిన తర్వాత ఇలా ఉప్పు కారం వేసినాకనైతే ఇంత మంచిగా మనకు ఎర్రగా వేగిపోవాలి, కారం తేలేటట్టు. అప్పుడు టమాటా వేసేయాలి. టమాటా కూడా ఆయిల్ తేలే వరకు వేగనిచ్చేయాలి. ఇంకా ఆలు మనం పలుకు మీద దించడం వల్ల ఆలు ముక్క తేడా రాదు, మంచిగా ఉంటుంది. టమాటాతో పాటు కొంచెం ఉడికిన తర్వాత మనము కొంచెం వాటర్ పోసేసుకోవాలి. ఇంకా ఈ వాటర్ పోసి కొంచెం మనకు లేచి ఉడికేయడం స్టార్ట్ అయ్యే ముందు ఎగ్స్ ఘాట్లు పెట్టేసుకొని వేసుకోవాలి. ఇంకా ఈ సూప్లో కోడిగుడ్లు కూడా ఉడికిపోతాయి. లోపల వరకు మనకు గుజ్జు వెళ్ళి ఎగ్స్ కూడా చాలా టేస్టీగా రెడీ అవుతాయి. మనం వండిన రైస్ అయితే ఎలా వండాము, అందులో ఏమేమి వేసామో ఇంకా తర్వాత వీడియోలో అయితే చూసేద్దాము. ఇప్పుడైతే ఈ కర్రీ వీడియో చూసేద్దాము. ఇలాంటి కర్రీస్ ఎన్నో ఉన్నాయి, ఇంకా అందులో ఇదొక రకము. ఇలా ఘాట్లు పెట్టేసుకొని మనము ఈ కర్రీలో వేసేసుకున్నామంటే ఇంకా ఎంతో ఇష్టంగా పిల్లలు తినేలాగా. ఇంకా ఎగ్స్ తినని పిల్లలు కూడా ఇందులో ఉడకడం వల్ల, మామూలుగా ఉడకబెట్టిన ఎగ్స్ ఇస్తే పిల్లలు కొందరు తిననప్పుడు ఇలాంటి కర్రీలో ఇట్లా వేసి మనము ఉడికేయడం వల్ల లోపల వరకు ఈ సూప్ అనేది దిగి టేస్ట్ కూడా మారిపోతుంది. ఉత్తది తినమంటే తినరు కొందరు పిల్లలు, ఇలా ఇష్టంగా తినగలుగుతారు. మనకు ఇలా 5 నిమిషాల దాకా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత కొంచెం ధనియా పొడి చల్లేసుకోవాలి. ఇంకా నచ్చినంత కొత్తిమీర వేసేసుకున్నామంటే ఈ కర్రీ చాలా టేస్ట్. లైక్